Hi viewers, welcome to AS Media. సినీ ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే వారిని కిందికి లాగడానికి ప్రయత్నించేవారు 10 మంది ఉంటారు. రాజకీయాల్ని తలపించే రీతిలో ఇక్కడ చాలా సంఘటనలు నడుస్తుంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఎవరి అండదండలు లేకుండా, ఎవరి రికమెండేషన్స్ తోనూ పని లేకుండా నటుడిగా ప్రవేశించి స్వయం కృషితో సెల్ఫ్ మేడ్ గా ఎదిగారు చిరంజీవి. 1983 నుండి 1987 మధ్య ఆయన స్టార్ గా, సుప్రీం హీరోగా, మెగా స్టార్ గా ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ నంబర్ 1 హీరో స్థానానికి ఎదిగారు. ఆ టైంలో ఆయన స్టార్డమ్ ను సహించలేని కొందరు చిరంజీవిపై విష ప్రయోగానికి పాల్పడ్డం అప్పట్లో సంచలనమైంది. అది 1988వ సంవత్సరం. చిరంజీవి మరణ మృదంగం సినిమా షూటింగ్ చెన్నై పరిసర ప్రాంతాల్లో అవుట్డోర్ లో జరుగుతోంది. ఆ విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి వచ్చారు. షూటింగ్ గ్యాప్ లో చిరు వారితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలోనే అందరూ షాక్ అయ్యే ఒక సంఘటన జరిగింది. అభిమానినంటూ ఒక వ్యక్తి చిరంజీవి ముందుకొచ్చాడు. ఆ రోజు తన పుట్టినరోజని, మీ సమక్షంలోనే తన కేక్ కట్ చేయాలనుకుంటున్నానని చెప్పాడు. దానికి చిరు కూడా ఒప్పుకోవడంతో వెంటనే వెంట తెచ్చుకున్న ఒక కేక్ ను కట్ చేసి చిరంజీవి నోట్లో బలవంతంగా పెట్టాలని ప్రయత్నించాడు. ఊహించని ఈ పరిణామానికి చిరు ఆశ్చర్యపోతూనే అతన్ని అడ్డుకున్నాడు. దీంతో ఆ కేక్ కింద పడిపోయింది. అప్పటికే కొంత ఆయన నోట్లోకి వెళ్లిపోవడంతో ఆయన పెదాలు నీలంగా మారడం మొదలైంది. కింద పడ్డ కేక్ లో ఏవో పదార్థాలుండటం, ఆ వ్యక్తి ప్రవర్తన అనుమానంగా ఉండటం అక్కడి వారు గమనించారు. వెంటనే చిరంజీవిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆయనపై విష ప్రయోగం జరిగిన విషయాన్ని వైద్యులు తెలిపారు. విషానికి విరుగుడు ఇచ్చి చిరంజీవిని గండం నుంచి గట్టెక్కించారు. ఆ కేక్ తెచ్చిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేక్ లో ఉన్న పదార్థమేంటో తేల్చాలని ల్యాబ్ కి కూడా పంపించారు. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ దాని గురించి అసలు వార్తే లేదు. జాతీయ పత్రికలన్నీ ఈ వార్తను ప్రచురించాయి. కొన్ని తెలుగు పత్రికలు కూడా ఈ అంశాన్ని కవర్ చేశాయి. అసలు ఆ విష ప్రయోగాన్ని చేయించిందెవరు, మీడియాలో ఆ వార్త హైలైట్ కాకుండా చేసిందెవరు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నగా, అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ఏదేమైనా ఆయనపై అభిమానుల అంతులేని అభిమానమే చిరంజీవిని కాపాడింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.